మరొక డాక్టర్ కలిసి వాక్య పరిచర్య చేయాల్సి వచ్చింది. చేస్తున్నాం. ఆ డాక్టర్ ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, నేను అబార్షన్స్ చేసేవాడిని. అబార్షన్స్ అమెరికాలో అబార్షన్స్ అనేవి చాలా కామన్. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు స్కూల్లో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయ్యేటటువంటి అమ్మాయిలు ఎంతమందో, 13-14 సంవత్సరాల వయసులోనే శరీరాలని కలుషితం చేసుకునేటటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమందో. ఈరోజు అదే సంస్కృతి మనకి దాపరించింది. ఇక ఆ పరిస్థితుల్లో ఆ బిడ్డలకి అబార్షన్స్ చేయటం అనేది కామన్ అయిపోయింది. ఆ డాక్టర్ దేనికి ఫేమస్ అయ్యా అంటే అబార్షన్స్కి ఫేమస్. ప్రతి బుధవారం అపాయింట్మెంట్ తీసుకొని ఒక తల్లి వచ్చి ఆ డాక్టర్ని కలిసి, అమ్మా దేనికోసం వచ్చారు? అయ్యా ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఏమిటిది? అబార్షన్స్ చేయకండి అయ్యా, పసిబిడ్డలను చంపకండి అయ్యా, అది ప్రభువుకు ఇష్టం లేదయ్యా. అలాగే ప్రభువును మీరు తెలుసుకున్నట్లయితే ప్రేమతోనే వైద్యం చేస్తారు తప్ప పాపిష్టి డబ్బు కోసం వైద్యం చేయరయ్యా. దయచేసి ప్రభువుని తెలుసుకోండి, ప్రభు ప్రేమను తెలుసుకోండి అని చెప్పేది. సర్లే, నువ్వు చెప్పింది అయిపోయిందా, బయలుదేరు పంపించేశాడు. నెక్స్ట్ వెన్స్డే అపాయింట్మెంట్ తీసుకొని దానికి 500 రూపాయలు కట్టాలో 1000 రూపాయలు కట్టేదట. మళ్ళీ ఆ మహాతల్లి వచ్చి నా ముందు ప్రత్యక్షమయ్యేది. డబ్బులు కట్టి వచ్చింది కాబట్టి కాదనలేనుగా, కాబట్టి మళ్ళా వచ్చారేంటమ్మా, అబార్షన్ చేయకండి అయ్యా, ప్రభువుని నమ్ముకోండి, ప్రభు ప్రేమతో నింపబడండి, ప్రభు ప్రేమతో వైద్యం చేయండి. ఇదే గోల. ప్రతి వెన్స్డే డబ్బులు పెట్టుకుని మరి అతను చెప్పిన దాని ప్రకారం సుమారు ఎగ్జాక్ట్గా నాకు జ్ఞాపకం లేదు, కానీ సుమారు 10 సంవత్సరాలకు పైగా ప్రతి బుధవారం వెళ్ళిందటండి. ప్రతి బుధవారం ఇదే ప్రసంగం, ఇదే పాఠం. ఆ డాక్టర్ గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ మహాతల్లి డబ్బులు కట్టి అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించింది. నాకు జ్ఞాపకున్నంత వరకు అది సుమారు 31 సంవత్సరాలు. అంటే మీరు భయపడతారేమో అని చెప్పేసి, అయితే దండం పెట్టేస్తారేమో అని చెప్పి, ఉదాహరణకు 10 సంవత్సరాలు, ఎగ్జాక్ట్గా నాకు జ్ఞాపకం లేదు, కానీ 30 సంవత్సరాలకు పైగా. మరి ఏమైంది? ఎంత చెప్పినా నేను వెళ్ళా. లేక ఒక అబ్బాయి పుట్టాడు. మా ఆనందానికి అవధులు లేవు, మా సంతోషానికి అవధులు లేవు. మా పిల్లాడు ఇంటి ముందే ఆడుకుంటున్నాడు, మేము అక్కడే ఉన్నాం. ఆడతా బాలు దొర్లుకుంటూ మా ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మీదకి వెళ్ళింది. మేము చూస్తూనే ఉన్నాం. మా కారు పక్క నుండి ఆ బాలు వెళ్తూ ఉంది. మా అబ్బాయి ఆ బాలు కోసం వెళ్ళాడు. ఆ వెనక నుండి కారు వచ్చింది. మేము చూసుకోవాలా, వాడు చూసుకోవాలా. మా కళ్ళ ముందే ఒక్కగానొక్క కొడుకు ఆ కారు చక్రాల కింద నుజ్జు అయిపోయాడు. ఆ దృశ్యాన్ని నేను చూసినప్పుడు నాకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, అయ్యా పసిపిల్లలను చంపద్దయ్యా అన్న మహాతల్లి మాటలే జ్ఞాపకం వచ్చినాయి అని చెప్పి ఆ డాక్టరు నేను చేసిన పాపానికి శిక్ష భరించాల్సి వచ్చింది. ఆ రోజే 2 చేతులు జోడించి క్షమాపణ కోరాను. ఒక్క బిడ్డ చచ్చిపోతేనే అంత ఏడ్చానే, మరి ఎంతమంది బిడ్డలను చంపేశానో నేను, మా దేవుడు ఇంకెంతగా ఏడ్చాడో. ఆ రోజే నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశాను.
ఆ మహాతల్లి ఎవరో తెలియదు. కానీ నేను నశించిపోకూడదని, నేను చేసేటటువంటి అబార్షన్స్ వల్ల అనేక బిడ్డలు చచ్చిపోకూడదని ఎన్ని సంవత్సరాలు నా దగ్గరకు వచ్చిందో. చిరాకు పడ్డాను, కోపపడ్డాను, ముఖం కూడా చూడకుండా మాట్లాడేవాడిని. అయినా విడిచిపెట్టలా. నీకోసం ప్రార్థన చేస్తున్నానయ్యా, దయచేసి పిల్లల్ని చంపకద్దయ్యా, దయచేసి ప్రభువును విశ్వసించండి అయ్యా, ఈ మాటలే చెప్పాను.